ఓ ₹1,00,000 అప్పు తీసుకున్నాక మనం వడ్డీ కట్టేటప్పటికి 2,30,000 అవుతుంది. అట్ట కుదురుద్ది, నేను 1,00,000 తీసుకుందంటే కుదరదు. ఎక్కడైనా సరే కౌంట్ ఏంటి, నువ్వు నీది టోటల్ కౌంట్ వేయాలి స్టేట్ మొత్తం. ఈయన కనుక ఎంపీటీసీ జెడ్పీటీసీలో కానీ లేకపోతే కార్పొరేషన్ ఎంపీటీసీ జెడ్పీటీసీ వాళ్ళు బాయ్కాట్ చేశారు కదా, రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీతో కలిసి పోటీ చేస్తుంటే పర్ఫెక్ట్ గా ఈయన సత్తా ఎంతో తెలిసిపోయేది. ధైర్యం చేయక నష్టపోయాడు అక్కడ. తెలుగుదేశానికి ఎందుకు మనం అనవసరంగా అన్యాపదేశంగా సపోర్ట్ చేయడం ఆ రోజు? బీజేపీతో ఎందుకు కలిసిపోలేదు? అద్భుతమైన ఛాన్స్ నష్టపరుచుకున్నాడు. మున్సిపాలిటీ కార్పొరేషన్లలో బీజేపీతో కాకుండా తెలుగుదేశంతో మూవ్ అయ్యి దానివల్ల ఏమైంది, ఇతని సొంత బలం ఏంటో ఇతను తెమిల్చుకోవాలి. ఇవాళ వాళ్ళు చెప్తున్నారు నీకు 5 నుంచి 6 అయిందయ్యా, 10 అయిందయ్యా. వాళ్ళు ఏంటంటే నీది ఎంత, నీ కెపాసిటీ అని చెప్తే ఒప్పుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు డాక్టర్గా మొన్న హైకోర్టులో కేసు నడిచింది గుర్తుంది కదా, కొలతల గురించి, ఎస్ఐ పోస్టుల కొలతల గురించి. డాక్టర్ గారు ఎంత అని ఇతను చెప్పాడు, రాసి ఇచ్చాడు డాక్టర్ గారు సంతకం పెట్టి. కోర్టులో కొలిస్తే తేడా వచ్చింది. ఒరిజినల్ గా ఈయన కొలుచుకుంటే పెరగచ్చు, తగ్గచ్చు. ఒరిజినల్ గా తన సత్తా ఏంటో తను చెక్ చేసుకోవాలి. ఇప్పుడు తెలుగుదేశంతో కలిసి వెళ్తున్నాడు. అట్లాంటప్పుడు వాళ్ళు ఏమని చెప్తారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్కి ఓ